యూట్యూబర్ హర్ష సాయి పైన ఆరోపణలు వచ్చాయి. లైంగికంగా వాడుకొని డబ్బు కూడా తీసుకున్నాడు అని ఒక యువతి ఫిర్యాదు చేసింది. అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే సార్, రిలేషన్స్ బాగున్నప్పుడేమో మంచిగా ఉండి రిలేషన్స్ డిస్టర్బ్ అయిన తర్వాత చట్టాలు మాకు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి కేసెస్ ఫైల్ చేయడము. నేను రియల్గానే నీకు నీ మీద లైంగిక దాడి జరిగినప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఒకప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నావు? అది తప్పు కదా. అంటే నీ కన్వీనియంట్గా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? జానీ మాస్టర్ విషయంలో కూడా సార్ ఇదే జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అతని ఫ్యామిలీ ఉంది, అతని ఫ్యామిలీ అతని వైఫ్ ఈ కోణాలు ఉన్నాయి. ఈవిడికి తెలీదా? ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఫ్యామిలీ ఇవన్నీ ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా అప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు కాకపోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద సెలబ్రిటీ, ఇప్పుడు ఏది బ్లాక్మెయిల్ చేసినా నాకు ఇస్తాడు అని ధైర్యమా? ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టగానే స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కేసు కాకుండా ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చేసి ఇతను నన్ను బలాత్కారం చేశారండి ఇలా అంటే గుట్టిగా ఎఫ్ఐఆర్ చేయరు కదా సార్. ఫస్ట్ తను పిలిపిస్తారు, తన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. రియల్గా తన ఎక్స్ప్లెనేషన్లో గనక ఏదైనా మతలబ్ అనిపించినప్పుడు ఇన్స్పెక్టర్ డబ్బు కోసం చేస్తున్నారు అంటారు, చాలా పెద్ద స్టేట్మెంట్ అయిపోతుంది. ఫైనాన్షియల్లో నాకు ఇవ్వట్లేదనే కదా యువతి బయటకు వచ్చి నా మీద ఈ విధంగా లైంగిక దాడి ఇలా 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 అని చెప్పేసి కంప్లీట్ కోణంలో కంప్లీట్ డిస్కషన్ ఫైనాన్షియల్లో వచ్చింది కదా. ఇప్పుడు హర్ష సాయి చేస్తున్న సబ్జెక్ట్ కూడా క్లియర్గా ఇలానే కనిపిస్తుంది. మనం బెట్టింగ్ యాప్స్ నుంచి లేదా ఇంకెక్కడ సోషల్ మీడియా నుంచి ఆయన అమౌంట్ సంపాదించుకొని ఇక్కడ ఏదో మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం, అటిబండి పనుల దగ్గర వాళ్ళ దగ్గర 50,000 లక్ష ఇవ్వడం వల్ల ఆయనలో ఒక క్రేజ్ అనేది పెరిగిపోయింది. తద్వారా నేను ఏదైనా చేయగలుగుతున్న విర్రవిగాడు. 6 ఏళ్ల అమ్మాయి పైన పీటీ సార్ లైంగిక దాడికి పాల్గొన్నారు. ఎందుకు ఇలాంటి మెంటల్ స్టేటస్ ఎందుకు ఉంటుంది సార్? దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ రంగంలో జరగడం చాలా దురదృష్టకరమైన విషయం. ఫీమేల్ కుక్క సిగ్నల్ ఇచ్చేంత వరకు కూడా మేల్ కుక్క ఫీమేల్ కుక్క దగ్గరికి వెళ్ళదు సార్. అది సంస్కృతి సార్, కుక్కల సంస్కృతి. అంతకంటే హీనం అయిపోయినాం సార్ మనుషులము. చిన్నపిల్లలపై అత్యాచారాలు ఏంటి సార్? ముసలాల వాళ్ళపై అత్యాచారాలు ఏంటి సార్? ఒక అత్యాచారం చేసి మీరు జడ్జి ముందు కూర్చోబెడితే జడ్జి ఏం అడుగుతారు తెలుసా? వీడు ఏ సిచ్యువేషన్లో అత్యాచారం చేశాడని అడుగుతారు. ఆ టైంలో లిక్కర్ తీసుకున్నాడా, లేదా ఆ టైంలో వీని మెంటల్ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా అని అడుగుతారు. మెంటల్ హెల్త్ బాగాలేకనే కదా ఎర్రగడ్డ తీసుకెళ్ళి మనం సెట్ చేసి మనం బయటకు వద్దాం. ఇది సార్ మనకు రాజ్యాంగం చెప్తుంది. తీసుకెళ్ళి ఎల్బీ స్టేడియంలో ఉరేయండి సార్. నెక్స్ట్ టైం ఎందుకు జరుగుతాయి ఇలాంటివన్నీ? ఎమ్మెల్యేతో రికమెండేషన్, ఎంపీతో రికమెండేషన్, మంత్రితో రికమెండేషన్, ముఖ్యమంత్రితో రికమెండేషన్, జడ్జిలకు కూడా రికమెండేషన్ కాల్స్ వెళ్తున్నాయి. ఇంకా శిక్ష ఎక్కడ పడితే సార్? చంపినోనికి అడ్వకేట్, సచ్చినోనికి అడ్వకేట్. న్యాయం ఏడ జరుగుతుంది మీరు నాకు చెప్పండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. మనం చూస్తూనే ఉన్నాం యూట్యూబర్ స్టార్లు అలాగే కొంతమంది సెలబ్రిటీల మీద అత్యాచార ఆరోపణలను రావడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల కామారెడ్డి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ, ఆ చిన్నపిల్లలపైన లైంగిక దాడులు అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శివరామ్ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. ఆయనతో మాట్లాడి ఈ విషయాల గురించి మరింత డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. హలో అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, మీరు చూస్తూనే ఉన్నారనుకుంటా రీసెంట్ టైమ్స్లో యూట్యూబర్ హర్ష సాయి పైన ఆరోపణలు వచ్చాయి. ఓకే, లైంగికంగా వాడుకొని డబ్బు కూడా తీసుకున్నాడు అని ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఓకే. హర్ష సాయి గురించి గతంలో సోషల్ మీడియాలో మంచి హైప్ అనుకోండి, లేకపోతే ఫాలోయింగ్ అనుకోండి, క్రేజ్ అనుకోండి, చాలా ఉంది. సో ఆ క్రేజ్, ఆ హైప్ వచ్చిన తర్వాత ఇలాంటి విషయాల్లో అతను ఇది కావడం అనేది, దీన్ని ఎలా తీసుకుంటారు మీరు, ఎలా చూస్తారు దీన్ని? సార్, ఇప్పుడు ఇక్కడ యూట్యూబర్ స్టార్ కానివ్వండి లేదా సెలబ్రిటీ కానివ్వండి, ఎవరైనా పర్వాలేదు, ఏదైనా తప్పు చేశారంటే చట్టం దృష్టిలో అందరు సమానమే, శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, రిలేషన్స్ బాగున్నప్పుడు మాత్రం రాని కేసెస్, అప్పుడు బయటికి రాని అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కానీ హర్ష సాయి విషయంలో కానీ చూడండి సార్. ఇప్పుడు హర్ష సాయి సబ్జెక్ట్ తీసుకుంటే యూట్యూబ్లో తను పెద్ద స్టారు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పంచడం అందరు చూశారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ కోణం కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని తను ప్రమోట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఏ కమ్యూనిటీలో చూసుకున్నా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది తప్పు, నేరం అది. ఇప్పుడు తన వర్షన్ ఏంటి? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నారు కదా, నేను కూడా చేయొచ్చు కదా, తన కంపారిజన్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, పోన్ వీడియోస్ చూడడం తప్ప రైటా అంటే 100% తప్పే. బట్ గూగుల్ ఓపెన్ చేస్తే పోన్ వీడియోస్ ఓపెన్ అవుతున్నాయి కదా, కాబట్టి నేను చూస్తానంటే అది నీ అవివేకం. నేనేమంటాను సార్, బెట్టింగ్ యాప్స్ నుంచి నువ్వు ప్రమోట్ చేసి జనాలని తప్పుడు దోవలో పట్టించి ఆ డబ్బులతోని నువ్వు ఇక్కడ డొనేట్ చేసి నువ్వు ఫేమ్ తెచ్చుకొని
ఈ విధంగా చేయడం అనేది 100% తప్పు. అయితే ఇక్కడ ఏదైతే కేసు ఫైల్ అయ్యి ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నారో ఆ విషయాన్ని కనుక తీసుకుంటే సార్, రిలేషన్స్ పంచుకున్నప్పుడేమో కేసు ఫైల్ అవ్వలేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో లైంగిక దాడి అని చెప్పేసి అవని చెప్పేసి కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఇంత పరారీలో ఉన్నాడు. సరే అతను వచ్చి ఏం స్టేట్మెంట్ ఇస్తాడు అనేది ఓకే. సరే అతని స్టేట్మెంట్లో లేదా జడ్జి కన్విన్స్ అయ్యి ఇది కరెక్టే అన్నప్పుడు అమ్మాయి మీద డిఫమేషన్ కేసు వేయవచ్చు తిను. ఎందుకంటే సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే సార్, రిలేషన్స్ బాగున్నప్పుడేమో మంచిగా ఉండి రిలేషన్స్ డిస్టర్బ్ అయిన తర్వాత చట్టాలు మాకు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి కేసెస్ ఫైల్ చేయడము, దాన్ని బ్లాక్మెయిల్ కోణంలో చూడడం అనేది 100% తప్పు అని చెప్తున్నాను సార్. నేను రియల్గానే నీ మీద లైంగిక దాడి జరిగినప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు, ఒకప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేస్తున్నావు, అది తప్పు కదా. అంటే నీ కన్వీనియంట్గా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, వాడు తప్పు చేస్తే ఇమీడియట్గా నీకు తప్పు అనిపిస్తే నువ్వు ఇమీడియట్గా వచ్చి నువ్వు కేసు ఫైల్ చేయాల్సింది. అక్కడ నువ్వు సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు నువ్వు కేసు ఫైల్ చేయడం అనేది 100% తప్పు. అంటే అప్పుడు అతని నుంచి బెదిరింపులు రావచ్చు, లేకపోతే వేరే ఏది కారణాల వల్ల తను చంపుతాడని బెదిరించవచ్చు. అమ్మాయికి అప్పుడు ధైర్యం లేకపోవచ్చు, ఇప్పుడు ధైర్యం వచ్చి కేసు వేసింది. అందులో తప్పు ఎక్కడ ఉంది సార్? నేనేమంటానండి సార్, అప్పుడు లేని ధైర్యము ఇప్పుడు ఎలా వచ్చింది రావచ్చు. నేనేమంటాను సార్, అప్పుడు కూడా ఇదే జరగవచ్చు కదా. నేనేమంటున్నాను ఇప్పుడు కూడా అది జరగవచ్చు కదా. అది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సార్, రియల్గా ఇప్పుడు హర్ష సాయి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తాడు అనేదే ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బంతి ఎంత ఎత్తుగా ఎగురితే అంత తొందరగా కింద పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ యూట్యూబర్ హర్ష సాయి కానీ లేదా జానీ మాస్టర్ ఇష్యూ కానీ వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ఇప్పుడు కమ్మింగ్ ఎవరైతే స్టార్స్ ఉన్నారో యూట్యూబ్ స్టార్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరికీ ఈ ఇష్యూ అనేది చెంపపెట్టు. అంటే అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిని ఎక్కడ కూడా మనం మిస్యూజ్ చేయొద్దు. అంటే మనం ఏదో ఫ్లోటింగ్ చేసి అమ్మాయిని లైంగికంగా వాడుకొని వదిలేయడం, అంటే ఈ కోణంలో నుంచి అట్లీస్ట్ చాలామంది బయటపడతారు. ఎందుకు ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు ఎక్కడైనా డిస్టర్బ్ అయితే నా మీద కూడా కేసు పడుతుంది అనే భయం అయితే ఇప్పుడు చాలా మందిలో వచ్చింది కదా. అంటే ఇప్పుడు చట్టము కొన్ని విషయాలలో వీళ్ళకైతే ఓకే జానీ మాస్టర్కి ఇలా జరిగింది కాబట్టి హర్ష సాయికి రేపు నాకు జరగదని గ్యారంటీ ఏంటి అనే ఇష్యూలు అయితే ఒక కోణంలోకి అయితే వీళ్ళు వచ్చారు కదా. అంటే ఒక ముట్టకాయలు అయితే పడ్డాయి కదా. కాబట్టి నేనేమంటానంటే సార్, హర్ష సాయి చేసింది 100% తప్పే, అలా రెండు డౌటే లేదు. ఆయనని శిక్షించాల్సిందే, ఎంత పెద్ద స్టార్ అయినా పర్లేదు. జానీ మాస్టర్ విషయంలో కూడా సార్ ఇదే జరిగింది. ఆయనను ఎప్పుడో ప్రీవియస్లో అంటే మైనర్గా ఉన్నప్పుడు చేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో విషయంలో ఇవన్నీ ఏదైతే జరుగుతున్నాయో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అతని ఫ్యామిలీ ఉంది, అతని ఫ్యామిలీ అతని వైఫ్ ఈ కోణాలు ఉన్నాయి. అప్పుడు తెలీదా, ఈవిడికి తెలీదా? ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఫ్యామిలీ ఇవన్నీ ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా అప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు కాకపోవడానికి కారణం ఏంటి? అని ఇప్పుడు నేను ఒక పెద్ద సెలబ్రిటీ, ఇప్పుడు ఏది బ్లాక్మెయిల్ చేసినా నాకు ఇస్తాడు అని ధైర్యమా? అది కాదు కదా సబ్జెక్ట్. ఇంకోటి జానీ మాస్టర్ చేసిన తప్పు కానీ హర్ష సాయి చేసిన తప్పు ఏంటంటే, నీ మీద కంప్లైంట్ ఫైల్ అయినప్పుడు నువ్వు మీద పిఎస్కి వెళ్ళాల్సింది, వివరణ ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు పరారీలోకి వెళ్ళావా లేదా? దానివల్ల మెసేజ్ ఏం వెళ్ళింది? వీడు తప్పు చేశాడని మెసేజ్ వెళ్ళిందా లేదా? బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు నిజం ఎప్పటికైనా తెలుస్తుందని ఇప్పుడు మెల్లిమెల్లి బయట మీరు కనుక వర్షన్స్ తీసుకుంటే ఒక విధంగా జానీ మాస్టర్కి సపోర్ట్గానే లేదా హర్ష సాయికి అయితే సపోర్ట్ చేయట్లేరు. బట్ ఈ కోణంలో మెల్లిమెల్లిగా నిజాలనే అంటిల్ అన్లెస్ జానీ మాస్టర్ తర్వాత హర్ష సాయి వచ్చి బయటకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది అని చెప్పేంత వరకు ఈ విషయంలో కొంత సస్పెన్స్ ఉండడం అయితే కన్ఫర్మ్ అండి. సో ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టగానే స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కేసు కాకుండా ఉంటుందా? అంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఎవరైనా వచ్చి సార్, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి తను నన్ను బలాత్కారం చేశారండి ఇలా అంటే గుట్టిగా ఎఫ్ఐఆర్ చేయరు కదా సార్. ఫస్ట్ తను పిలిపిస్తారు, తన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. రియల్గా తన ఎక్స్ప్లెనేషన్లో గనక ఏదైనా మతలబ్ అనిపించినప్పుడు ఇన్స్పెక్టర్ మనకెందుకులే అని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి సరెండర్ చేస్తారు. ఇది జరుగుతుంది. అసలు తన పరారీలో ఉన్నప్పుడు ఇంకా అవకాశమే లేదు, ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే, ఇది చట్టం మనకు చెప్తుంది. కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, రిమైండ్కి వెళ్ళారు తను. సో అంటే అన్నీ బాగున్నప్పుడు ఏమనకుండా ఇప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు అని మీ క్వశ్చన్ రైజ్ చేశారు కదా. అవునండి. సో అంటే దానికి కారణం ఏదై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం అండి, ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు మీరు కేసెస్ పెట్టలేదు, రిలేషన్స్ ఇట్ అయిపోయినంటే ఫైనాన్షియల్ రీజన్ అయి ఉండొచ్చు, ఫేమ్ రీజన్ అయి ఉండొచ్చు, లేదా ఈ టైంలో వీళ్ళు హై పిచ్లో ఉన్నారు, ఈ టైంలో బ్లాక్మెయిల్ చేస్తే మనకు వర్కౌట్ అవుతుండొచ్చు, అంటే ఏ కోణమైన ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ హర్ష సాయినో లేకుంటే జానీ మాస్టర్నో సపోర్ట్ చేయట్లేదు, వారు వచ్చి వివరణ ఇచ్చేంత వరకు క్లారిటీ రాదు ఇక్కడ ఈ కేసులో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, తప్పు జరిగినప్పుడు కేసు పెట్టాలి కదా. ఇన్ని రోజుల తర్వాత కేసు పెట్టడంలో మతలబ్ ఏంటి అనేది నా ప్రశ్న. ఎవరిని బద్నాం చేద్దామని, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దామనేది మీ ఇష్యూ. ఇమీడియట్గా తప్పు జరిగింది, నీ మీద లైంగిక వచ్చి నువ్వు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాల్సింది. అప్పుడు చేయకుండా ఇప్పుడు కేసు ఫైల్ చేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్. సో డబ్బు కోసం చేస్తున్నారంటారు, చాలా పెద్ద స్టేట్మెంట్ అయిపోద్ది. డబ్బు గురించి చేస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ టీవీ ఛానల్స్లో చెప్తున్నారు కదండి, నాకు ఇంత డబ్బు డిమాండ్ చేశారు, నాకు ఇంత డబ్బు, ఇలా డబ్బు గురించే జరుగుతుంది. ఫైనాన్షియల్ డిస్కషన్సే జరుగుతున్నాయి కదా. ఫైనాన్షియల్లో నాకు ఇవ్వట్లేదనే కదా యువతి బయటకు వచ్చి నా మీద ఈ విధంగా లైంగిక దాడి ఇలా 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 అని చెప్పేసి కంప్లీట్ కోణంలో కంప్లీట్ డిస్కషన్ ఫైనాన్షియల్లో వచ్చింది కదా. ఎక్కడ డిస్టర్బెన్స్ అయిందో అనేది ఇప్పుడు హర్ష సాయి క్లియర్
క్లియర్గా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తన పరారి నుంచి రావాలి, చట్టాన్ని దృష్టిలో ఆయన రావాలి, సరెండర్ అవ్వాలి. ఆయన వివరణ ఇస్తే తప్ప పోలీసులో కూడా క్లారిటీ రాదు. సో డబ్బు కోసము ఫేమ్ కోసమే చేయాల్సిన అవసరం ఉండుంటే వీళ్ళకంటే పెద్ద స్టార్లు కానీ వీళ్ళకంటే ఇంకా డబ్బున్నోళ్ళు కానీ ఎవరు కనిపించలేదంటారా? వీళ్ళనే సార్ చేయాలి. ఇప్పుడు ఒకటి కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు గుడ్డిగా కూడా పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేయరు సార్. లిటిల్ బిట్ ఎవిడెన్స్ తీసుకుంటారు. అది ఫొటోస్ రూపంలోనో ఆడియో రూపంలో కొంత ఎవిడెన్స్ అనేది సేకరిస్తారు. ఆ ఎవిడెన్స్ బేస్ మీదే పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు, విరాట్ కోహ్లీ, చిరంజీవి, నాగ్. ఇప్పుడు టక్కున వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తామా? చేయలేము. తెలిసిపోతుంది పోలీస్కే వీళ్ళు ఏదో ఫేమ్ అవ్వాలని చేస్తున్నాను, పోలీస్ అక్కడ వీళ్ళని మందలించి పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎవిడెన్స్లు వీళ్ళ దగ్గర క్లియర్గా ఉన్నాయి. జానీ మాస్టర్ సంబంధించిన ఎవిడెన్స్లు ఉన్నాయి, హర్ష సాయి సంబంధించిన ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ బేస్ మీదనే కంప్లైంట్ ఫైల్ అయింది. కానీ నేనేమంటానంటే కంప్లైంట్ ఫైల్ అని మీరు వచ్చి వివరణ ఇచ్చినుంటే ఇంత ఇష్యూ కాకపోయింది. ఇప్పటికైనా మీరు అరెస్ట్ అవుతారు. హర్ష సాయి ఇవ్వాలా కానీ రేపు కానీ దొరికినా ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, 14 days రిమైండ్ పంపిస్తారు, కస్టడీలోకి తీసుకుంటారు. ఏమేమి వివరణ తీసుకోవాలో 100% తీసుకుంటారు. ఆయన ఏంది బయట ఉండి ఏదో స్పాష్కి ట్రై చేస్తున్నారు, యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేస్తున్నారేమో నేను అనుకోవడం. బట్ ఆయన రావాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే, ఏం జరిగిందో చెప్పాల్సిందే. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం 100% తప్పు, క్రైమ్. దానికైనా 100% శిక్ష అనుభవాల్సిందే. ఇప్పుడు సొసైటీలో ఎలా జరుగుతుందంటే 100 రూపాయలు సంపాదిస్తే 20-30 రూపాయలు సోషల్ సర్వీస్కి ఖర్చు పెడుతున్నారు, 70 రూపాయలు వెనకేసుకుంటున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి వచ్చే ఫేమ్ ఇక్కడ కవర్ అవుతుంది. ఇప్పుడు హర్ష సాయి చేస్తున్న సబ్జెక్ట్ కూడా క్లియర్గా ఇలానే కనిపిస్తుంది మనకు. బెట్టింగ్ యాప్స్ నుంచి లేదా ఇంకెక్కడ సోషల్ మీడియా నుంచి ఆయన అమౌంట్ సంపాదించుకొని ఇక్కడ ఏదో మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం, అట్టి పని పనుల వాళ్ళ దగ్గర 50,000 లక్ష ఇవ్వడం వల్ల ఆయనలో ఒక క్రేజ్ అనేది పెరిగిపోయింది. తద్వారా నేను ఏదైనా చేయగలుగుతున్న విర్రవిగాడు చూస్తే 5 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఓకే, అయితే సినిమా ఇండస్ట్రీలో కానీ ఇలాంటి అంటే యూట్యూబ్లో ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఇలాంటి కేసులలో ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు చేశారా చేయలేదా అనేది సెకండరీ, అది పక్కన పెట్టేస్తే ఒక ఫేము నేమ్ వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని ఆ దృష్టితో చూసే వాళ్ళు ఇలా వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఇలా ఆడపిల్లల్ని వాడుకోవచ్చు, ఒక ఫేమ్ నేమ్ వచ్చిన తర్వాత ఎందుకు ఆడపిల్లల్ని తక్కువ చేసి ఇలా చేస్తున్నారు అనుకుంటారు? అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఒక ఫేమ్ నేమ్ వచ్చిన తర్వాత? సార్ ఇప్పుడు ఒక ఫేమస్ అయిన తర్వాత ఒక వ్యక్తి నాకు తెలిసి చాలా బౌండరీస్లో ఉంటాడు. తను ఎక్కడ కూడా బౌండరీస్ క్రాస్ అవ్వడు. ఎందుకంటే ఇప్పుడు నాలో ఫేమ్ వచ్చింది, రేపు ఎక్కడైనా నేను మిస్యూజ్ చేస్తే నన్ను పోలీస్ నుంచి కానీ మీడియా నన్ను టార్గెట్ చేస్తే అనే విషయం తెలుసు వీళ్ళకి. చాలామంది ఆ బౌండరీలో ఉన్నారు. ఆ బౌండరీ దాటి కూడా కొందరు మిస్బిహేవ్ చేస్తున్నారు. సరే అక్కడ అమ్మాయిలు వారికి సిగ్నల్స్ ఇవ్వడము లేదా వీరు దాన్ని ఇంకెక్కువగా క్యాష్ చేసుకోవడం ఇలా జరుగుతున్నాయి. సార్ ఇది ఒక పెద్ద సబ్జెక్టు, దీని మీద మనం ఒక గంట చర్చనే పెట్టవచ్చు. చూడండి సార్, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి 2 తెలియకపోవచ్చు సార్. ఈ తప్పు వల్ల నాకు ఇమ్మీడియట్గా ఇక్కడ శిక్ష పడుతుంది అని తెలిస్తే ఆ వ్యక్తి ఆ తప్పు పని చేయడు సార్. లేదా ఈ తప్పు వల్ల నాకు పరలోకం అంటూ ఒకటి ఉంది, అక్కడ కూడా నాకు శిక్ష పడుతుంది, అది శాశ్వతమైనటువంటి శిక్ష అని తెలుసుకోవాలి సార్. ఈ 2 లేకనే సొసైటీ అనేది పాడైపోయింది. చూడండి సార్, ఒక స్త్రీని చూడంగానే ఒక చులకన వాతావరణం ఏర్పడింది సొసైటీలో. ఎందుకు నేనేమంటానంటే సార్, ఒక స్త్రీని చూడగానే ఒక తల్లి, ఒక సోదరి, ఒక భార్య, అవునా కదా సార్? ఇప్పుడు ఒక స్త్రీ అంటే ఒక తల్లి, సోదరి, భార్య. ఇప్పుడు నువ్వు ఎవరినైతే అట్లా చులకన చూడాలనుకున్నావు, ఎవరితోనైతే ఇలా చేయాలనుకున్నావో వారు ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరి సోదరియే కదా, భార్య కదా. ఇప్పుడు నీ తల్లితోనో నీ సోదరితోనో నీ భార్యతోనో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే మనం ఊరుకుంటామా? 100%. ఈ భావన మనకెందుకు రాదు, వాళ్ళకెందుకు రావట్లేదు? నేను ఎవరితోనైతే ఇలా చేయాలనుకున్నా వారు ఒకరికి సోదరే కదా, ఒకరికి తల్లే కదా, ఒకరికి భార్య కదా అనే భావనలు మనలో రావాలి. ఆ భావన మనలో రానంత వరకు సొసైటీ బాగుపడడం చాలా కష్టం. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, ఏ విషయమైనా నేను ఈ తప్పు పని చేస్తున్నానంటే ఈ తప్పుకు సంబంధించి నాకు శిక్ష పడుతుంది అనే భయం మనిషిలో రావాల్సిందే. ఆ భయం రానంత వరకు మీరు మనిషిని ఎంత మోటివేట్ చేసినా కూడా సిస్టమ్ బాగుపడదు. ఓకే, ఆల్రెడీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని చాలా కేసులు నిరూపితమైనాయి. నిర్భయ లాంటి యాక్ట్స్ కూడా వచ్చినాయి ఢిల్లీ ఘటనతో. ఇన్ని చట్టాలు ఉండగా కూడా ఎందుకు ఇంకా తప్పులు జరుగుతున్నాయి? అది కూడా చాలామంది బతికి ఆధారపడి జీవించే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇంకా వేరే దాని మీద కావచ్చు. ఇన్ని కఠిన చట్టాలు ఉండగా కూడా ఎందుకు ఇంకా నేరాలు జరుగుతున్నాయి? చిన్న పిల్లల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి, అది కూడా స్కూల్స్లలో కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా కామారెడ్డి ఒక స్కూల్లో నర్సరీ 6 ఏళ్ల అమ్మాయి పైన పీటీ సార్ లైంగిక దాడికి పాల్గొన్నారు. ఎందుకు ఇలాంటి మెంటల్ స్టేటస్ ఎందుకు ఉంటుంది సార్? దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ రంగంలో జరగడం చాలా దురదృష్టకరమైన విషయం. నేనేమంటాను సార్, సొసైటీ చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం యూత్. ఆ యూత్ అనేది స్కూల్ సెక్టార్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేనేమంటానంటే సార్,
స్కూల్స్లో ఎప్పటి వరకు అయితే మోరల్ వాల్యూస్తో కూడిన సిలబస్ రాదో అప్పటి వరకు పిల్లల్లో డెవలప్మెంట్ అనేది రాదు. ఇప్పటి వరకు నా పిల్లగాడు, నా బాబు, నా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారు తప్ప అసలు ఇంటర్నేషనల్ స్కూల్లో సిలబస్ ఏంటి, వారు ఏం నేర్పిస్తున్నారు, నా పిల్లల్లో వచ్చిన మార్పు ఏంటి అనేది ఏ పేరెంట్కి అవసరం లేదు. పొద్దున 7:30కో 8 గంటలకు స్కూల్ బస్ వస్తుందా, స్కూల్ ఎక్కిచ్చామా, మళ్ళీ 4:30కు వాడు వస్తున్నాడా, వానికి టీ స్నాక్స్ ఇచ్చామా, ట్యూషన్కి వెళ్తున్నాడా, మళ్ళీ వస్తున్నాడా, డిన్నర్ చేస్తున్నాడా, పడుకుంటున్నాడా, ఇంతవరకు నా పిల్లగాడు పలానా ఇంటర్నేషనల్ స్కూల్ తప్ప నా బాబులో మోరల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, వాటిలో దైవ భీతి అనేది ఎక్కడ వచ్చిందా రాలేదా. సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన భారతదేశంలో 5 సిలబస్ మీద ఎడ్యుకేషన్ రంగం ఆధారపడి ఉంది. మొదటిది స్టేట్ సిలబస్, రెండోది సెంట్రల్ సిలబస్, మూడోది ఐసిఎస్సి సిలబస్, నాలుగోది ఐబీ సిలబస్, ఐదోది ఐజీసీఎస్సి సిలబస్. ఈ 5 సిలబస్ మీద ఈ 5 సిలబస్ కూడా సార్ ఆథర్స్ వారు రాసిన పుస్తకాలే టీచర్స్ చదివి పిల్లలకి వినిపిస్తున్నారు. ఈ 5 సిలబస్లో కూడా ఎక్కడ కూడా మోరల్ వాల్యూస్ లేదు. నేను మీకు ఛాలెంజ్ చేస్తాను, రేపు మీ కెమెరా తీసుకొని ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్దాం, ఎక్కడ మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఈ సిలబస్లో? తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ ఏంటి, పేరెంట్స్ మన రిలేషన్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి, మనల్ని చూస్తున్నాడు, మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, ఈ తప్పు చేస్తే రేపు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది అనే భయం ఎక్కడ క్రియేట్ అవుతుంది? సరే ఇప్పుడు భయమే గనక క్రియేట్ కానకుంటే వాడు ఎలా మారుతాడు? ఈ తప్పు చేస్తే నాకు ఈ పనిష్మెంట్ ఉంది అని వాడికి తెలిసినప్పుడు వాడు 100% మనలో మార్పు ఉంటుంది. మోరల్ వాల్యూస్, మిగతా ఎథిక్స్ ఇవన్నీ ఓకే సార్, కానీ దేవుడు ఉన్నాడు, మనల్ని శిక్షిస్తాడు తప్పు చేస్తే అని ఇలాంటివి స్కూల్లో నేర్పిస్తే అది ఎంతవరకు కరెక్ట్? సార్ మీకు విషయం చెప్తున్నా, ఐ డ్రీమ్స్ నుంచి నేను డిమాండ్ చేస్తున్న ప్రతి ఒక్క స్కూల్ యాజమానానికి, మీరు ఒకవేళ హిందూ స్కూల్ గనక మీరు మెయింటైన్ చేస్తే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం పెట్టాల్సిందే నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇస్లామిక్ స్కూల్ మెయింటైన్ చేస్తే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ అరబీ పెట్టాల్సిందే. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మంచి చెడు మనకు గ్రంథాలలో ఉన్నాయి. మీరు ఆ గ్రంథాలలో ఉన్న విషయాలు పిల్లలకు గనక చెప్పకుంటే పిల్లల్లో మార్పు ఎలా వస్తుంది సార్? మీకు మొక్కగా ఉన్నప్పుడే దాన్ని సరిదిద్దకుంటే అది వృక్షమైన తర్వాత సెట్ అవుతుందా సార్? నువ్వు పిల్లలలో ఉన్నప్పుడే వారికి, ఇప్పుడు హిందూస్ అనుకోండి సార్, మీరు వేదాలు గీత వారికి పరిచయం చేయండి, అందులో ఏముందో వారికి చెప్పండి సార్. ఉదాహరణకు భగవద్గీతలో 16వ అధ్యాయంలో 23వ వాక్యం 24వ వాక్యం కనుక మీరు పరిశీలిస్తే కృష్ణుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నువ్వు ఏదైనా పని చేయాలన్నప్పుడు నీకు శాస్త్రము ప్రమాణికం అని చెప్తున్నారు. శాస్త్రాన్ని గనక నువ్వు దాని ప్రకారంగా నువ్వు ఆచరణ ఉంటే ఇహలోకంలో నీకు మోక్షం ఉంటుంది, పరలోకంలో మోక్షం ఉంటుంది. అదే 24 వాక్యం పరిశీలిస్తే ఒకవేళ శాస్త్రాన్ని వదిలి గనక నా ఇష్టం వచ్చినట్టు నేను గడుపుతాను అనుకుంటే నీకు ఇహలోకంలో మోక్షం తప్పదు, పరలోకంలో కూడా నీకు శాశ్వతమైన నరకం ఉంటుందని భగవద్గీత బోధిస్తుంది సార్. ఇలాంటి వర్సెస్ మనకి ఎన్నో ఉన్నాయి. నేనేమంటానండి సార్, ఇప్పుడు భగవద్గీత వేదాసనంగానే దూరం అయిపోతున్నాం మనం. ఎందుకు దూరం అయిపోతుంది? ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, అది సంస్కృతంలో ఉంది, మనకు ఆ ప్రాబ్లం ఉంది. మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం, పోనీ అలానే చదువుతున్నాం, అలా చదివే పరిస్థితి. ఎందుకు? స్కూల్లోనే సిలబస్ లేదు సార్. నువ్వు స్కూల్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ పెట్టండి, గీతా క్లాసెస్ పెట్టండి, వేదా క్లాసెస్ పెట్టండి, ఇక్కడ అరబీ క్లాసెస్ పెట్టండి, ఖురాన్ క్లాసెస్ పెట్టండి, అక్కడ బైబిల్ క్లాసెస్ పెట్టండి అంటున్నా. పెట్టి హ్యూమానిటీ, అసలు స్క్రిప్చర్స్లో హ్యూమానిటీ ఏముంది అక్కడ వాళ్ళ పిల్లలలో వాళ్ళకి విత్తనం వేయండి, వారిలో ఒక మంచితనం అనేది బయటపడుతుంది. నువ్వు పిల్లలు ఇప్పుడు విత్తనం వేయకుండా వాడు 7th 8th 9th 10th ఇంటర్ డిగ్రీ వాడు రౌడీ అయిపోతున్నాడు సార్. నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. సైంటిస్టులు, పోలీసులు, డాక్టర్లు, లాయర్లు కూడా అవుతారు కదా. రైట్. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది సైంటిస్టులు చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉన్నారో మనం చూద్దాం. నేనేమంటానంటే సార్, ఒక పల్లెటూరు తీసుకుంటే ఒక దొంగ ఉన్నాడు సార్, ఒక దొంగ, వాడు అస్సలు అన్ఎడ్యుకేటెడ్, వానికి ఏబిసిడి కూడా రాదు. బట్ ఆ దొంగ వల్ల ఆ పల్లెటూరుకు, ఆ పర్టికులర్ ఊరికే ప్రమాదం. ఈ కోణం ఇంకో కోణంలో చూసుకుంటే అదే పల్లెటూరులో ఒక దొంగ ఉన్నాడు సార్, వాడు బీటెక్ చదివి వాడు మంచి ఐటీ స్టాండర్డ్స్లో టాప్ చదువుకున్నాడు సార్, వాడు దొంగనే. వాని వల్ల ఎవరికి ప్రమాదం తెలుసా సార్? ప్రపంచానికి ప్రమాదం. ఎందుకు? వాడి నాలెడ్జ్ వాడు ఐటీ రంగంలో పెట్టి ఆన్లైన్ మోసాలు చేస్తాడు వాడు. ఇక్కడ మరి ఎడ్యుకేషన్ తప్పందామా సార్? దొంగని తప్పందామా? ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే మోరల్ వాల్యూస్ రావో అప్పటి వరకు సొసైటీ బాగుపడడం కష్టము అని చెప్తున్నాను సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బీఎడ్ టీచర్స్ ఉన్నారు, ఎంఎడ్ టీచర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్లలో. బీఎడ్ ఎంఎడ్ టీచర్స్ టెక్స్ట్ బుక్స్ లేకుండా పాఠాలు చెప్తున్నారా, టెక్స్ట్ బుక్స్తో పాఠాలు చెప్తున్నారా? టెక్స్ట్ బుక్స్తోనే. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నా అమ్మ నాన్న లేదా నా గురువులు, నా పంతులు లేదా నా పాస్టర్లు, నా మౌలానాలు వాళ్ళు ఏది చెప్తారు తీసేసుకుందామా? మనకంటూ ఒక గ్రంథం లేదా? వేదంటే గ్రంథం బేస్డ్గా మాకు చెప్పండి, రిఫరెన్స్ ఇచ్చి చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. సార్ సొసైటీ బాగుపడాలంటే మంచి చెడు మనకున్నది దేవుడిచ్చిన న్యాచురల్ సోర్స్ గ్రంథాలు సార్. మీరు హిందువా, వేదాలను నమ్మండి. మీరు క్రిస్టియనా, బైబిల్ని తీసుకోండి. మీరు ముస్లిమా, ఖురాన్ని తీసుకోండి. అవి పక్కన పెట్టేసి మీరు ఆర్టిఫిషియల్కి అలవాటు పడిపోతే ఆర్టిఫిషియల్లో మోరల్ వాల్యూస్ లేవు.
సో ఇప్పుడు జరిగే దారుణాలకన్నీ కూడా ల్యాక్ ఆఫ్ మోరల్ వాల్యూస్ వల్లే అంటారు. మోరల్ వాల్యూస్ లేకపోవడము, మనని పుట్టించిన దేవుడు మనని చూస్తున్నాడు అనే భయం లేకపోవడము, రేపు ఈ తప్పు చేస్తే నాకు ఈ పనిష్మెంట్ ఇమీడియట్గా ఉంటుంది అని మన భారతదేశంలో ఉన్న చట్టాలు కూడా లేకపోవడమే ఈ తప్పులకు జరిగే ఇన్ని అనర్థాలు సార్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీశారు, చిన్న పాపల అత్యాచారం. నేను అడుగుతున్నాను సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు చెప్తాను. ఒక డాగ్ సార్, ఒక మేల్ డాగ్, ఒక ఫీమేల్ డాగ్, ఒక కుక్క సార్, ఫీమేల్ కుక్క సిగ్నల్ ఇచ్చేంత వరకు కూడా మేల్ కుక్క ఫీమేల్ కుక్క దగ్గరికి వెళ్ళదు సార్. అది సంస్కృతి సార్, కుక్కల సంస్కృతి. అంతకంటే హీనం అయిపోయినాం సార్ మనుషులము. చిన్నపిల్లలపై అత్యాచారాలు ఏంటి సార్, ముసలాల వాళ్ళపై అత్యాచారాలు ఏంటి సార్, ఏంటిది అంటే? ఒకప్పుడు అరే కుక్కలాగా చేయకరా అని చెప్తుండే, ఇప్పుడు కుక్కలు అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మో మనుషుల్లాగా చేయకరా అనే పరిస్థితి వచ్చింది. కుక్క కన్నా ఇంగితగానం లేదా సార్ మనకు? అంత టూ మచ్, అంత దిగజారిపోయినామా సార్ మనము? ఎంత టూ మచ్ అంటే తెలుసా? అస్సలు చిన్నపిల్లలు, నేను ఏమంటానండి సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటికీ కారణాలు సార్ సెక్స్. వాని కామం ఏదైతే తీర్చుకోవాలో సార్, దేవుడు సృష్టించినప్పుడు ప్రతిదానికి జత ఇచ్చాడు సార్. మేల్ ఫీమేల్ ఇచ్చుకోండి. దాన్ని మనం రైట్ వేలో తీర్చుకోవాలా. ఇప్పుడు నేనేమంటానండి సార్, ఒక మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఉన్నారు. వాస్తవంగా మనం న్యాచురల్గా మాట్లాడుకుంటే ఒక 17, 18, 19 ఇయర్స్కి వాళ్ళలో ఒక కోరికలు అనేవి పుడుతున్నాయి. ఫీమేల్స్లో కూడా అదే. అంటే ఇక మనకు రాజ్యాంగం మనకు ఒకటి ఇచ్చింది, ఇక్కడ ఫీమేల్ 18, మేల్ 21 ఇచ్చారు. నేనేమంటాను, అట్లీస్ట్ ఆ ఏజ్ తర్వాత అయినా ఒక 1-2 ఇయర్స్కి పెళ్లి చేయండి. ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ నుంచి బయటపడతారు, ఇలాంటివి విషయాలు బయటపడతారు. ఇప్పుడు సార్ జడ్జి కోణం ఎలా ఉంటుందంటే, ఒక అత్యాచారం చేసి మీరు జడ్జి ముందు కూర్చోబెడితే జడ్జి ఏం అడుగుతారు తెలుసా? వీడు ఏ సిచ్యువేషన్లో అత్యాచారం చేశాడని అడుగుతాడు. ఆ టైంలో లిక్కర్ తీసుకున్నాడా, లేదా ఆ టైంలో వీళ్ళు మెంటల్ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా అని అడుగుతారు. ఈ 2 రీజన్లో ఏదో ఒక రీజన్ వీళ్ళు పెట్టేస్తారు సార్. సార్ మేడం ఆ టైంలో వీడు లిక్కర్ తీసుకున్నాడు, లిక్కర్ తీసుకుంటేనే కదా వీడు చేసింది, సో దానికి పనిష్మెంట్ ఇచ్చి వీళ్ళు వదిలేయండి. మెంటల్ హెల్త్ బాగాలేకనే కదా ఎర్రగడ్డ తీసుకెళ్ళి మనం సెట్ చేసి మనం బయటకు వదలండి. ఇది సార్ మనకు రాజ్యాంగం చెప్తుంది. తీసుకెళ్ళి ఎల్బీ స్టేడియంలో ఉరేయండి సార్. నెక్స్ట్ టైం ఎందుకు జరుగుతాయి ఇలాంటివన్నీ? లిక్కర్ ప్రొవైడ్ చేసేది గవర్నమెంటే కదా సార్. యాక్చువల్గా ఇప్పుడు ఒక తప్పు చేస్తే ఆ మనిషిని మార్చాలి, అతని మెంటల్ కండిషన్ని మార్చాలి తప్ప చంపడం ఒకటే కరెక్ట్ కాదు, చంపడమే దానికి సొల్యూషన్ కాదని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే దేశానికి ప్రమాదం. సార్ మీరు జెన్యున్గా ఒక అత్యాచారం చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి మీరు ఉరేయండి సార్. మీరు ఫర్దర్గా చెప్తున్నాను కదా, ఇంకొక కొన్ని జనరేషన్స్ వరకు ఇలాంటి అత్యాచారాలు మన దేశంలో జరగవు. అలా ఎలా చెప్తాం సార్? మన దగ్గర ఎన్కౌంటర్ జరిగిన విషయం మీకు తెలిసిందే కదా తెలంగాణలో. అవును అది నిజమైన ఎన్కౌంటర్ అయినా సార్? ఇప్పుడు మీరు చెప్తేది ఇక్కడ కదా, శంషాబాద్ చెప్తున్నారు కదా మీరు, అది కరెక్ట్గా దోషులు శిక్షించబడ్డారా సార్? ఇంకోటి ఎన్కౌంటర్ జరిగింది ఎప్పుడు జరిగింది సార్? నేనేమంటానంటే ఎన్కౌంటర్ ఎక్కడో సీక్రెట్గా ఇలా చేసి ఇలా చేతులు తిప్పుకోవడం కాదు. ఇప్పుడు కూడా సజ్జనార్ గారు దాని పేషి అటెండ్ అవుతున్నారు. ఓకే, ఆయన అటెండ్ అవుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక నేరం జరిగిన వాళ్ళకి ఇగో ఇలా శిక్ష పడుతుంది, కాల్చి చంపుతారు అనే ఒక మెసేజ్ అయితే జనాల్లోకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది సార్? ఎన్కౌంటర్ ఏమన్నా డైరెక్ట్గా ఈ నేరం చేసినందుకు ఎన్కౌంటర్ చేశారా సార్ సజ్జనార్ గారు? ఆ నేరం చేసినందుకే కదా వాళ్ళని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్లో ఏదో విధంగా అయితే. తప్పు సార్. నేరం చేసినందుకు ఎన్కౌంటర్ చేసినట్టుగా నాకు ఒక్క ఆధారం చూపించండి. వారు ఇచ్చిన వివరణ ఏంటి? వీరు నా దగ్గర నుంచి పారిపోతుంటే నేను సరే, నియత అది వేరు, అంటే వారి ఇంటెన్షన్ అది వేరు, కానీ వారు చెప్పడం అయితే లేదు. నేనేమంటానండి సార్, డైరెక్ట్ చట్టమే తీసుకురండి సార్. ఇవన్నీ ఎందుకు డిస్కషన్స్? చట్టమే తీసుకురండి. అత్యాచారం, చిన్న పిల్లలు అత్యాచారం చేసినా లేదా పెద్దవాళ్ళపై అత్యాచారం చేసినా ఇమీడియట్గా తెలంగాణలో ఈ పనిష్మెంట్ ఉందో చట్టం తీసుకురండి సార్. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు మరి? ఏ చట్ట పద్ధతితో తీసుకొచ్చారు సార్ మీరు హైడ్రా? తీసుకురండి, చట్టం తీసుకురండి. ఎంతోమంది కుటుంబాలు బాగుపడతాయి కదా సార్. ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్ ఉందని ఎప్పుడైతే పబ్లిక్లోకి ప్రజల్లోకి వెళ్తుందో వాడు తప్పు చేయడానికి భయపడతాడు సార్. ఆ భయం ఎక్కడుంది అని అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేతో రికమెండేషన్, ఎంపీతో రికమెండేషన్, మంత్రితో రికమెండేషన్, ముఖ్యమంత్రితో రికమెండేషన్, జడ్జిలకు కూడా రికమెండేషన్ కాల్స్ వెళ్తున్నాయి. ఇంకా శిక్ష ఎక్కడ పడుతుంది సార్? చంపినోనికి అడ్వకేట్, సచ్చినోనికి అడ్వకేట్. న్యాయం ఏడ జరుగుతుంది మీరు నాకు చెప్పండి. న్యాయం జరగాలి కదా. న్యాయం ఎక్కడ జరుగుతుందంటే సార్, ఇహలోకంలో చట్టం గనక కఠినమైన చట్టాలు ఉంటే ఇక్కడ న్యాయం జరుగుతుంది సార్. అబ్రాడ్లో ఎందుకు జరగట్లేదు సార్? న్యూజిలాండ్ తీసుకోండి, క్రైమ్ రేట్ తీయండి, యూకే తీయండి, యూఎస్ తీయండి, సౌదీ తీయండి సార్ క్రైమ్ రేట్. అక్కడ ఎందుకు క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి? మన దగ్గర ఎందుకు క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్నాయి సార్? చట్టాలు కఠినంగా ఉన్నాయి అంటారా? కఠినంగా ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. అక్కడ మన దగ్గర చేయలేకపోతున్నారు. మీరు డేటా తీయండి, గూగుల్ డేటా తీయండి. చట్టాలు మన దగ్గర లేవా? ఉన్నాయి, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు సార్. అదే ప్రాబ్లం. మిస్యూజ్ కాకుండా మీరు పోలీస్కి పవర్ ఇవ్వండి సార్. చట్టాలు ఎందుకు ఇంప్లిమెంట్ కావు నేను మీకు చెప్తాను. స్కూళ్ళల్లో మీరు చెప్పినట్టు మన మతపరమైన సంబంధించిన ఒక సబ్జెక్ట్ లాగా, ఒక సిలబస్ లాగా పెట్టాలంటున్నారు. కానీ అసలు దేవుడే లేడు ఆయన నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు నేను స్కూళ్ళల్లో మతపరమైన సబ్జెక్ట్స్ పెట్టండి అని అనట్లేదు సార్. నేర్చుకోవాలంటే హిందూస్కి అయితే గీత చెప్పండి, ముస్లిమ్స్కి అయితే ఖురాన్ గురించి చెప్పండి, అప్పుడు వాళ్ళలో మోరల్ వాల్యూస్ పెరిగి ఇలాంటి నేరాలు తగ్గుతాయి అన్నారు కదా. అవును. స్కూల్ అంటే జ్ఞానం ఇచ్చేది లాగా ఉండాలి. అవును సార్.
అంతేగాని ఈ గ్రంథం ఉంది దీన్ని నమ్మండి, ఇందులో ఇది ఉంది ఇది నమ్మండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సార్ ఇప్పుడు టీచరు ఫస్ట్ పీరియడ్ నుంచి 7th పీరియడ్ వరకు ఇది నమ్మండి అని చెప్పారు సార్. టీచర్ డ్యూటీ టీచింగ్ చేయాలా. నేనేమంటానండి సార్, వేదం అంటేనే నాలెడ్జ్. మీరు సంస్కృతంలో వేదం అంటున్నారు, నేను ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటున్నాను. నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నా. తీసుకుంటారా తీసుకోరా పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇవ్వడం అయితే మీ రెస్పాన్సిబిలిటీ కదా. అయినా వేదం ఏం చెప్తుంది అనేది ఇక్కడ ఇష్యూ కదా సార్. ఖురాన్ ఏం చెప్తుందని ఇష్యూ కదా, బైబిల్ ఏం చెప్తున్న ఇష్యూ కదా. బాబు మనల్ని పుట్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. మంచి అయితే మంచి ప్రతిఫలం, చెడు అయితే చెడు ప్రతిఫలము. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, రిలేషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, బంధుత్వ సంబంధాలు తెగ్గొట్టొద్దు. ఇలా మోరల్ వాల్యూసే కదా సార్ ఇచ్చేది. దీంట్లో ఇబ్బంది ఎక్కడ ఉందని అడుగుతున్నాను నేను. దీంట్లో ఇబ్బంది ఏంటి? ఇబ్బంది లేదే. కానీ ఇక్కడ మత ప్రచారం అని ఎందుకు వస్తుంది? అసలు మతం అంటేనే మీనింగ్ ఏంటి సార్? మతం అంటేనే అభిప్రాయము. నా అభిప్రాయం సార్, నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నా. అంటే నా మతాన్ని నేను మీకు చెప్తున్నాను. సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేస్తే మతం సార్, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అభిప్రాయము. నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. ఇక్కడ మతపరమైన డిస్కషన్స్ సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక హిందువుకి ఇప్పుడు నాకున్నాను సార్, నాకు వేదాలు భగవద్గీత టీచింగ్ చేస్తే నాకున్న ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నా. ఒక కృష్ణులు వారు ఇలా చెప్పారని నాకు చెప్తే నాకున్న ఇబ్బంది ఏంటి? ఒక రహీం ఉన్నారు, అరే మొహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పాడు అని చెప్తే వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక జోసెఫ్ ఉన్నాడు, అరే యేసు వారు ఇలా చెప్తున్నారా మీరు ఇలా చేయండి అంటే ఇబ్బంది ఏంటి? ఇబ్బంది డిస్కషన్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మోరల్ వాల్యూస్ నేర్చుకోవాలంటే ఇవి చదవాలి, పిల్లలకి ఇవి నేర్పియాలని మీరు చెప్తున్నారు. అలాగే చట్టాలు కఠినంగా ఉండాలని చెప్తున్నారు. అవును. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపాక్ట్ అంటే పిల్లలలో మోరల్ వాల్యూస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఫస్ట్ సీరియల్ నెంబర్ 2, ఒకవేళ ఇప్పటికే స్కూలు కాలేజ్ అయిపోయి బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టాలు కఠినంగా వాళ్లకు ఒక మెసేజ్ వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో దొంగతనం చేసిందని ప్రూవ్ అయితే ఇమీడియట్గా ఈ శిక్ష, అత్యాచారం చేసిందని ప్రూవ్ అయితే ఇమీడియట్గా ఈ శిక్ష. ఓకే, అది పెద్దవాళ్ళకి స్కూల్లో ఉన్నంత వరకు ఇవి చెప్పాలంటారు. మీరు ఎగ్జాంపుల్గా చెప్పిన న్యూజిలాండ్ కానీ ఇంకా వేరే కంట్రీస్ కానీ అక్కడ ఎలాంటి స్కూళ్ళల్లో ఇలాంటి మతపరమైన బోధనలు జరగవు. మోరల్ వాల్యూస్ గురించి ఏ గ్రంథాలని కూడా ఐడియలైజ్ చేసి చెప్పరు. సో అక్కడ క్రైమ్ రేట్ లేదు సార్. అక్కడ 2 జరుగుతాయి సార్. ఇప్పుడు నేను మీకు చెప్పిన కంట్రీస్లో నేను రీసెర్చ్ చేసిన విషయాలే మీకు చెప్తున్నా. అక్కడ నేను చెప్పిన దాంట్లో మాక్సిమం క్రిస్టియానిటీ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి సార్. అక్కడ బైబిల్ టీచింగ్స్ జరుగుతాయి. సీరియల్ నెంబర్ 1 స్కూల్లో 100% ఉన్నాయి సార్. సీరియల్ నెంబర్ 2 అక్కడ చట్టాలు కఠినమైన ఉన్నాయి. అయితే అక్కడ ఏముంటాయండి సార్, పిల్లలకైనా వేరే వాళ్ళకైనా చట్టాలు ఉన్నాయని బేసిక్ నాలెడ్జ్ సార్. సార్ ఇప్పుడు ఈ టిష్యూ నేను తూడ్చుకొని ఇక్కడ వేయొద్దు అనేది నా మనస్సాక్షి తెలుసు సార్, తెలుసు. అయినా నేను ఏం చేస్తున్నా, అక్కడ వేసి వెళ్తున్నా. నన్ను చూసి ఇంకోటి వేస్తున్నాడు, వాడిని చూసి ఇంకోటి వేస్తున్నాడు. అదే నేను వేయకుండా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తే సార్, మిగతా వాడు వేయడు కదా, అక్కడ క్లీన్గా ఉందని వేయడు కదా. భారతదేశంలో ఈ సిస్టమ్ పాడైపోయింది సార్. ఓకే, ఇదే సిస్టమ్ న్యూజిలాండ్లో పర్ఫెక్ట్ ఉంది, ఇదే సిస్టమ్ ఇంగ్లాండ్లో పర్ఫెక్ట్ ఉంది, ఇదే సిస్టమ్ యూకేలో పర్ఫెక్ట్ ఉంది, సౌదీలో పర్ఫెక్ట్. భారతదేశంలో ఎందుకు లేదు సార్? లేవా చట్టాలు? లేవా ప్రభుత్వాలు? లేవా? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి అంటే ఫేమ్ వచ్చిన తర్వాత ఇట్లా జరుగుతున్నాయి. మీరు చెప్పారు ఆడపిల్లలు అప్పుడు అంటే వాళ్ళ రిలేషన్ అనేది మంచిగా ఉన్నప్పుడు వేయకుండా కేసు, నన్ను అప్పుడు అత్యాచారం చేశాడని ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత కేసు వేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, ఎక్కడో ఒక మూలన కొంతమంది, అందరని చెప్పకూడదు మనం, కొంతమంది వాళ్ళకి చట్టాలు అనుకూలంగా ఉన్నాయని మిస్యూజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చా సార్? 100% 100లో 10% అనుకోవచ్చు సార్, తప్పేం లేదు. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇన్స్పెక్టర్లు చెప్పిన మాటనే మీకు చెప్తున్నాను. మిస్యూజ్ చట్టాలు మిస్యూజ్ జరుగుతున్నాయి సార్. అట్రాసిటీ కేసు మిస్యూజ్ జరగట్లేదా సార్? 100% మిస్యూజ్ జరుగుతున్నాయి సార్. చట్టాలు అంతే, దాన్ని బేస్ చేసుకునే కదా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలా అని చెప్పి అందరూ అలా చేస్తున్నారు, నేను అందరిని అలా అనట్లేను. జెన్యూన్గా కొందరు కొట్లాడే వాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. నాకు న్యాయం జరగాలి సార్, 100% న్యాయం జరగాల్సిందే. స్త్రీ హక్కు సార్, 100% ఆమె హక్కులు, ఆమె పోరాడాల్సిందే. ఆమెకు మనం 100% సపోర్ట్ చేయాల్సిందే. హర్షసాయి విషయంలో అమ్మాయి కానీ, జానీ మాస్టర్ విషయంలో అమ్మాయి కానీ 100% వారి పక్షాన మనం ఉండాల్సిందే, కొట్లాడాల్సిందే. బట్ న్యాయం వారి వైపు ఉంటే 100% మనం కొట్లాడాల్సిందే. తప్పు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి, 100% పడాలి. లేదు ఇంటెన్షనల్గా తప్పు చేయకుండా ఉంటుంటే ఇప్పుడు పరారీలో ఉన్న హర్షసాయి ఏ విధంగా పోరాటం చేయాలి సార్? ఇప్పుడు హర్షసాయి తప్పు చేయలేదు అనుకుందాం కొద్దిసేపు, ఆయన ఏం చేయాలండి సార్? ఇమీడియట్గా ఇప్పుడు సరెండర్ అవ్వాలి. ఆయన అరెస్ట్ చేయడం తథ్యం, 14 days రిమైండ్ పంపిస్తారు. అతను పేషీస్లో లేదా కస్టడీలో అతని వివరణ తను ఇచ్చుకోవాల్సిందే. సార్ ఇలా జరిగింది, ఇలా చెప్పాల్సిందే. అతను చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంటే 100% న్యాయస్థానం యాక్సెప్ట్ చేస్తుంది, అడ్వకేట్లు ఒప్పుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకుంటారు. మరి ఎందుకు పారిపోయావంటే సార్ ఇలా సార్ ఆయన ఏదో చెప్పుకుంటాడు, నాకు భయం వేసింది సార్, లేదా నేను జైలుకి వెళ్తాను, ఏ విషయాల్లో చెప్పుకోవచ్చు. లేదా ఆయన చెప్పిన దాంట్లోనే తప్పు ఉంది అనుకుంటే మాత్రం 100% శిక్షిస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒకటి లైంగిక దాడి అయితే, ఒక రెండోది బెట్టింగ్ యాప్. ఓకే, ఈ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆయన నుంచి బయటపడ్డా, ఇక్కడ నుంచి బయటపడే పరిస్థితి
నిందితుడు లేడు, దీనిలో ఆయన శిక్షించాల్సిందే. ఆ బెట్టింగ్ మ్యాట్ని ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది నష్టపోయారు. ఆ నష్టపోయిన వాళ్ళు కూడా నిన్న పోలీస్ కేసు పెట్టారు. ఓకే, ఇది ఇప్పుడు ఆయన మీద అడిషనల్ కేసెస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఖచ్చితంగా శిక్షించాలంటున్నా, అక్కడ కూడా శిక్షించాల్సిందే. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, నీ భార్య కానంత వరకు ఏ స్త్రీని ముట్టుకునే రైట్స్ నీకు లేవు అని చెప్తున్నా. అది హర్ష సాయి కానీ జానీ మాస్టర్ కానీ. ఓకే, నీ భార్య అవుతేనే నువ్వు తనని టచ్ చేయాలి. నీ భార్య కానప్పుడు టచ్ చేసే రైట్స్ నీకు ఎక్కడివి అని అడుగుతున్నా. ఆ అమ్మాయి సపోర్ట్ చేసినా కూడా నువ్వు టచ్ చేయొద్దు. నీ తెలివి ఎక్కడికి పోయింది? నువ్వు తింటున్న అన్నం కాదు, అన్నమే తింటున్నావు కదా, ఏం తెలివి లేదా అప్పుడు నీకు? అరే ఈ తప్పు, ఇది తప్పురా, నాకు ఆల్రెడీ భార్య ఉంది, ఇది తప్పు, లేదా ఆల్రెడీ నాకు పెళ్లి కాలేదు, ఇలా చేయడం తప్పు, తెలియదా మరి నీకు? అప్పుడు రిలేషన్స్ బాగున్నాయి, ఇప్పుడు ఎక్కడో డిస్టర్బ్ అయింది, అమ్మాయి వెళ్ళింది, లాస్ అయింది ఎవరు? అంటే అమ్మాయి కేసు పెడుతుందనే భయం ప్రతి ఒక్క సెలబ్రిటీకి కలగాలి అని చెప్తున్నా నేను. అందరికీ ఇది ఒక మొట్టకాయ లాంటి సబ్జెక్ట్ అని చెప్తున్నా. ఓకే, జానీ మాస్టర్ మీద పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. సో చాలా టఫ్, చాలా కఠినమైన చట్టం అది. సో దాని కింద ఇప్పుడు జానీ మాస్టర్కి బెయిల్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? వచ్చినా కూడా ఎలాంటి కండిషన్స్తో బెయిల్ వస్తుంది? సార్ కండిషన్స్ అనేది దేశం దాటొద్దు, రాష్ట్రం దాటొద్దు, బేసిక్గా కండిషన్స్ ఉంటాయి. సాక్షులను తారుమారు చేయొద్దు అంటారు. ఒక విధంగా బెయిల్ నాకు తెలిసి అయితే నాన్ బెయిలబుల్ సార్, బెయిల్ వచ్చే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఒకవేళ తను ఏదన్నా లేదు సార్ ఈ విషయంలో జడ్జిని కన్విన్స్ చేయగలిగితే, అంటే వారు అడ్వకేట్ జడ్జిని కన్విన్స్ చేయగలిగితే, అప్పుడు అపోనెంట్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వారు ఆ వాదనకు కూడా అంగీకరించినట్లయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ బెయిల్ వచ్చినా షరతులో కూడుకున్నటువంటి బెయిల్ వస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ఈ మధ్యకాలంలో అయితే రాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి ఇంతసేపు చాలా విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి.